నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పటాన్చెరులోని 5 మున్సిపాలిటీల గెలుపును పార్టీ అధినేత కేసీఆర్ కి పుట్టినరోజు కానుక ఇస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్ మరియు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి కట్టుబానిసల్లా పనిచేస్తాయని, విలువైన భూములపై సీఎం అనుచరుల కన్నుపడిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా 5 మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందని, ఈ విజయానికి బాటలు వేసిన మాజీ మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. 5 మున్సిపాలిటీల్లో ఇస్నాపూర్ విజయం అత్యంత ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఎర్రోల శ్రీనివాస్ సమన్వయంతో అందరం కలిసి ఖర్చుగా పనిచేస్తామని వివరించారు. ఇలా మమ్మల్ని ఇట్లా తయారు చేసినటువంటి మా నాయకుడు హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. నిజంగా ఒక గొప్ప అవకాశం మాకు. ఇలా ఈ మున్సిపల్ ఎన్నిక ఒక నియోజకవర్గం ఎన్నిక లాగా జరిగింది. మేమందరం ఈ ఎన్నికల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం, పనిచేసేటువంటి అవకాశం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. అంతకు మించి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మంచి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత ఉందా సార్? ప్రజాస్వామ్యం డెఫినేషన్ తెలుసా కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రికి? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం 26 నెలల కూలి అయిపోయింది, స్వేచ్ఛ లేదు. ఇలా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఇలా మీల కోసం పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ప్రజల సంక్షేమం కోసమే కొట్లాడేటువంటి పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇలా మాకు బాధ్యత పెరిగింది. ఈ 5 మున్సిపాలిటీలో బాధ్యతలో ముఖ్యమంత్రి భాగం లేదా? రేవ్ నరేందర్ రెడ్డి భాగం లేదా? ఇలా మీ భాగం ఉంది కదా. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి. పాలన కంటే కూడా రెట్టింపుగా ఇలా తెలంగాణ బిడ్డల పైన, తెలంగాణ యువకుల పైన ఇలా కేసులు పెట్టి ఇలా అక్రమంగా జైల్లో పెట్టేటువంటి కుట్రని ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకే ఇలా స్వేచ్ఛ లేదు. ఇలా మేముగా మా కౌన్సిలర్గా గెలిచినటువంటి అభ్యర్థులకు మేము సెక్యూరిటీ ఇచ్చుకొని ఇలా కౌంటింగ్ హాల్కి తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఇలా ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం? 7వ గ్యారెంటీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. సమాధానం ఎన్నికల్లో ఆది నుంచి చివరి అంశం రిజల్ట్స్ వరకు ప్రజల పక్షాన నిలిచి ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేస్తున్నారు. అడుగడుగున మాకు ఇబ్బందులు క్రియేట్ చేసారు. మా కార్యకర్తలను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ పని చేయకుండా ఆ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. మీరు ఇస్నాపూర్లోనైతే ప్రత్యక్షంగా మీ అందరూ ఎవరికైనా సరే మనసులో వచ్చే ఒక ఆలోచన ట్రబుల్ షూటర్ అని. ఈరోజు ఈ పటాన్చెరుకి ఒక ట్రబుల్ షూటర్గా, మా అందరికీ ఒక దిక్సూచిగా, మాకు ఒక గైడ్గా, ఎప్పుడు ఏ రాత్రి 12 గంటలకైనా సరే, 1కైనా సరే, 2 గంటలకు ఒక్కొక్క రోజు ఫోన్ చేసినా సరే పలానా సమస్యకి ఏందన్నా పరిష్కారం అంటే దానికి సునాయాసంగా పరిష్కారం చెప్తూ మా మధ్యన కోఆర్డినేషన్ను ఎక్కడా మిస్ కానియకుండా అందరినీ ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్తూ ఈ విజయంలో ఆయన మాకు అందించినట్టు. మాకు అసలు క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎంతో ఇబ్బంది అయింది. కానీ మా గోసుల సీనన్న దాన్ని ఈజీగా చేసి మా చేతికి వాళ్ళ గెలుపు పెట్టారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి శ్రీకాంత్ గౌడ్ గారు, సోమిరెడ్డి గారు కూడా చిట్కులేమో సోమిరెడ్డి గారు చూసిండ్రు, మిగతా అన్నీ కూడా మరి శ్రీకాంత్ గారు మా కార్పొరేటర్ పటాన్చెరు వారు, మరి గుమ్మడిదల అయితే మా సీనియర్ నాయకుడు అంజయ్య యాదవ్ గారు, మరి అదే రకంగా అక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ మా కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా వారి సహకారం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడి ఇన్ఛార్జ్ మా గోవర్ధన్ రెడ్డి గారు, వారి ఇలా వైస్ చైర్మన్ కావడం జరిగింది. మరి గడ్డపోతారం ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి
మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ తేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మరి దీనికి మా అందరి సమష్టి కృషి, మరి మాతో పాటు మరి మధుసూదన్ రెడ్డి గారు కూడా 10 మీటింగులు పెట్టారు 5 మున్సిపాలిటీలో. మరి వారు వచ్చినప్పుడల్లా అప్పటికప్పుడు ఫోన్ చేసినా కూడా మీరందరూ స్పందించి మీరు కూడా మాకు ఎంతో సహకారం చేశారు. కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీకైతే ఎవరు గెలిచిండ్రో అని తెలుసు, మీకు ఎక్కడెక్కడ పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా లేదా అర్థమవుతలేదు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా అర్థమవుతలేదు. ఇలా పోలీసు విభాగం పనిచేయదు, ఎన్నికల కమిషన్ పనిచేయదు, కేవలం ముఖ్యమంత్రి చెప్పినటువంటి డైరెక్షన్ మాత్రమే నడుస్తూ ఉన్నది. ఇలా వాళ్ళ డైరెక్షన్. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో శేర్లింగంపల్లి రాజీవ్ గృహకల్పలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయినాథ మార్కండే స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ దంపతులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం మరియు అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దైవ చింతనతోనే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ ఆలయాన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సాయిబాబా మందిరము మరియు మార్కండేయ మందిరంతో పాటు నాగలక్ష్మి అమ్మవారి దేవాలయాలు 3 దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్ట కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం ఇప్పుడు గణపతి పూజ, అగ్ని ఆహ్వానం కార్యక్రమాలు జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు సాయంత్రం రాజీవ్ గృహకల్ప పాపిరెడ్డి కాలనీ చందానగర్ రాజీవ్ గృహకల్పలో కొత్తగా నిర్మితమైన సాయిబాబా, మార్కండేయ, సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహాల ప్రతిష్ట కొరకు శ్రీ రాగం నాగేంద్ర యాదవ్ దంపతులు మన కాలనీ యందు ప్రతిష్ట చేయిస్తున్నారు. దానికి గాను కాలనీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటాము. ఈ కాలనీ యందు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సరే దూరంగా వెళ్ళి మనం పూజలు చేసే అవకాశం ఉండేది. అలా కాకుండా మన కాలనీ రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, సంజయ్ నగర్ మరియు సురవి కాలనీ యందు మనకు ఇంత పెద్ద గుడిని కట్టియడం అంటే మామూలు విషయం కాదు. అది ఆయన కాళ్ళకు మొక్కాలి మేము. ఎందుకంటే మనకి ఇంత పెద్ద టౌన్షిప్ ఇన్ని కాలేజీలు ఉన్నా కానీ ఒక రకం మంచి టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఒక బిల్డింగ్, ఒక గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకి మన దంపతులకి దేవుడు అన్ని వేళలా మంచిగా చూడాలని, అలాగే గుడికి సంబంధించిన ఏ విషయమైనా మనము ఆయనతో సంప్రదించి గుడిని ఇంకా డెవలప్ చేసుకోవాలి. కాబట్టి రాగం నాగేందర్ గారి ఎంత మేము ఎల్లవేళలా మేము ఉండి ఆయనకు మా వంతు సహకారం అందించి ఆయన ద్వారా ఇంకా మేము సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఈ రోజు ఇఫ్తార్ ఉపవాస క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ కుతుబుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని మతాల పండుగలను సమానంగా ఘనంగా నిర్వహించడం తమ లక్ష్యమని తెలిపారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో సౌహార్దం మరియు ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన షేక్ కుతుబుద్దీన్ పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. మైనార్టీ నాయకులను సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌస్, భారతీనగర్ కార్మిక విభాగం ప్రెసిడెంట్ రఫీక్, జావిద్, తాజ్, అబ్బు, అబ్బాస్, మెయిన్, ముస్లిం మైనార్టీ సోదరులు చెంగయ్య పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అందరికీ నమస్కారం. ఇవాళ మా గౌజ్ భాయ్, రఫీక్ భాయ్, ఖుద్దు భాయ్ ఆధ్వర్యంలో రంజాన్ యొక్క మాసము రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఎవరైతే మా ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ రంజాన్ క్యాలెండర్ ప్రతి ఒక్క ఇంటికి మా తరఫు నుంచి పంపించి వారికి కూడా ఈ క్యాలెండర్ ఉంటే ఏంటంటే ఏ టైంలో పొద్దున ఎన్ని గంటలకు మనకు టైం స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు ఇఫ్తార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంతా కూడా ఉంటుంది కాబట్టి వారికి ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా ఖుద్దుబాయ్ గారు ఈ క్యాలెండర్ మరి ఆవిష్కరణ మా చేతి మీద చేపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన దేవేందర్ చారి గారు, మరి అదే రకంగా మా పాటి సత్తన్న, మా మొత్తం అందరూ అబ్బుబాయ్, జగనన్న, మా నరసింహ సోదర్ భాయ్, మైనారిటీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు, మైనారిటీలు అంటే ఒక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం రాత్రి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్ యాదయ్య, ఉప సర్పంచ్ అక్కపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో గ్రామ నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుని తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 60 ఏళ్ల కలను నిజం చేసి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, భవిష్యత్తులో మళ్లీ ఆయన నాయకత్వంలోని రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొల్చార మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో మండల నాయకులతో కలిసి గౌరీ శంకర్, కోనాపూర్ సంతోష్రావు కేక్ కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకుని కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా సామాజిక బాధ్యతను చాటుకుంటూ స్థానికుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణను అన్ని వర్గాల అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన అపర భగీరథుడు ఆయనని కొనియాడారు. కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ కేసీఆర్, లాంగ్ లివ్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్. జన్మదినం సందర్భంగా మరి కస్తూర్బా స్కూల్లో జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మండల వ్యాప్తంగా విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ప్రజలకు మంచి సౌకర్యాలు, మంచి స్కీములు, ప్రజలకు దగ్గరైనటువంటి నాయకుడు కేసీఆర్ బర్త్డేను ఇక్కడ కస్తూర్బా స్కూల్లో జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. మరి వారికి రాష్ట్ర ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తలబెట్టి ఈ బక్క చిక్కినోడు ఏం తీసుకొస్తాడని చెప్పి ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఈరోజు సావు దగ్గర దాకా పోయి, సావంచుల దాకా తీసుకుపోయి తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు మన కేసీఆర్ గారు. అలాంటి నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మన కొల్చార మండల ప్రజల తరపున అమ్మవారిని, దుర్గమ్మవారి ఆశీస్సులు నిండు నూరేళ్లు మన నాయకునికి ఉండాలని చెప్పి మరింత సేవ చేసుకునే భాగ్యం కేసీఆర్ గారికి రావాలని, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యి రైతులకు కానీ
ఇక్కడ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ సేవలు ఎంతో ముఖ్యం కాబట్టి కేసీఆర్ నుండి నూరేళ్ళు దేవుళ్ళ దయతోని మంచి ఆయురారోగ్యాలతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జై తెలంగాణ. నర్సాపూర్ మండలం కొల్లపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒక నిరుపేద కుటుంబం సర్వం కోల్పోయింది. గ్రామానికి చెందిన సారా సంతోష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు వేగంగా ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సంతోష్ కుటుంబానికి చెందిన నగదు, బట్టలు, బీరువాలో దాచుకున్న విలువైన పత్రాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కళ్ల ముందే ఇల్లు బూడిద కావడంతో బాధితులు దిక్కుతోచిన స్థితిలో రోడ్డున పడ్డారు. ఉన్నదంతా మంటల్లో కలిసిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. సంతోష్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, వారికి నివాస సౌకర్యంతో పాటు ఆర్థిక సాయం అందించాలని గొల్లపల్లి గ్రామస్తులు మరియు స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. తాళం బలగొట్టిందంట ఆమెనే వచ్చి వీడియో లాగా కొట్టుకుంటాను. వీడియో కూడా ఇస్తుంది. గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బండే మధు ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంసీ రాజమౌళి గుప్తా, మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, కొత్త పాలకవర్గ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గజ్వేల్లోని ప్రసిద్ధ కేసరి హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద వందలాది మంది భక్తులకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ 72వ పుట్టినరోజును పురస్కరించుకుని కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చాకలి మహేష్ అనే యువకుడికి 72,000 ఆర్థిక సహాయాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఐక్యత, ప్రజల ఐక్యత, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ బాబు కేసీఆర్ గారి నాయకత్వం. అన్న పట్టుకోండి అన్న. తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సంబరాలు అంబరానంటాయి. ఉమ్మడి శేర్లింగంపల్లి డివిజన్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారపోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మస్జిద్ బండ కట్టమైసం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. కేసీఆర్పై గల అచంచలమైన అభిమానాన్ని చాటుకుంటూ నేలపై భారీ కేసీఆర్ చిత్రాన్ని ఏర్పాటు చేయడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై
కేక్ కట్ చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతికెళ్లారని, మళ్లీ ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పదంలో నడవాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా కొండాపూర్లోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్తలేవు మళ్ళీ నేనేం చేయాలి? ఒక్క నిమిషం. అన్న పట్టుకోండి అన్న. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 72వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్సీ గారికి, ప్రతాపన్న గారికి, హరీష్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మా కౌన్సిలర్స్కి, కార్యకర్తలందరికీ, టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్సుమాంజలి. కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాలు ఉండాలని, సుఖ సంతోషాలు కలగాలని, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వ్యవధిలో మళ్ళీ ఎలక్షన్స్లలో మళ్ళీ సారే పవర్లోకి రావాలని, మళ్ళీ ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు అలాగే గజ్వేల్ అభివృద్ధి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రదాత, రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి అందించిన రైతు బిడ్డ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి 13,000 గ్రామ పంచాయతీలు, 116 మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీతో పాటు అందరికీ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినటువంటి, గోదావరి కృష్ణా జలాలను ఇచ్చినటువంటి భైరథుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంచినటువంటి మేధావి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆదరించి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని నల్లగండలోని శ్రీ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం మరియు శివాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణం కోరుతూ కార్పొరేటర్ శివునికి ప్రత్యేక అభిషేకాలు మరియు అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకొమ్మంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. స్వయంగా భక్తులకు వడ్డించి వారి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో నల్లగండ్ల వీధులన్నీ శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సెకండ్ జై
అందరికీ అందులో భాగంగా మీకు ఇస్తున్నాం. ఓకే. ఏదైనా ఒకటే కట్ అయింది. కొంచెం వెనక జరగండి. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరై తమ తమ నివేదికలను సభ ముందు తెలియజేశారు. అలాగే గ్రామ అభివృద్ధిపై గ్రామంలో చేపట్టే పనులను సభలో తెలియజేశారు. ముఖ్యంగా గ్రామంలో కోతుల బెడద, వేసవిలో మంచినీటి సమస్య, మురికి కాలువల పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, వెటర్నరీ వైద్యాధికారి ప్రియాంక, ఫీల్డ్ అసిస్టెంట్ పోచయ్య, గ్రామ అధికారి సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు వెంకట్ గౌడ్, పోలంపల్లి నరసింహులు, నాయకులు గోండా కృష్ణ, అల్లి చందు, సుధాకర్, వెంకట్, మహేష్, సతీష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రావట్లేదు మన ఊర్లో ఉన్న వ్యక్తులు కూడా రావట్లేదు. గోపాలమిత్ర వాళ్ళు కావచ్చు, ప్లస్ మళ్ళీ ఇది అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈజీఎస్ మన నర్సరీ వచ్చేసి ఈ సంవత్సరం బ్యాగ్ ఫిల్లింగ్ అయిపోయింది. సీడ్ డ్రిబ్లింగ్ కూడా కాలేదు. బ్యాగ్ ఫిల్లింగ్ 6,000 3,000 బ్యాగ్ ఫిల్లింగ్ అయింది. ఇంకా కన్వర్షన్ 7,000. కన్వర్షన్ అంటే గతంలో ఉన్న మొక్కల్ని పెద్ద ప్యాకెట్లో తీసుకోవడం కన్వర్షన్. అవి 7,000 ఉన్నాయి. మన దగ్గర మొక్కలు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే పొలాల దగ్గర కానీ ఎక్కడైనా మొక్కలు పెట్టుకుంటామంటే దానికి సంబంధించిన మొక్కలు తెప్పించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. దానికి మన సంబంధిత జాబ్ కార్డు, ఆధార్ కార్డు మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా దానికి సంబంధించి ఇంకేమున్నాయి ఒకసారి. తెలంగాణ ఉద్యమ సారథి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలను మంగళవారం రంగంపేట గ్రామంలో పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించాయి. రంగంపేట ఉప సర్పంచ్ చిట్కుల సురేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జై కేసీఆర్ నినాదాలతో గ్రామం మారుమోగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కేసీఆర్ అలుపెరగని పోరాట యోధులని, 10 ఏళ్ల తన పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంలో నిలిపిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప నేతని పేర్కొన్నారు. తమ ప్రియతమ నాయకుడు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని గ్రామస్తులు పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. కేసీఆర్ సారు జన్మదిన శుభాకాంక్షలు. 72వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు రంగంపేట గ్రామంలో కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా సారు ఆయు ఆరోగ్యాలతో ఉండి మంచి మనసుతోటి తెచ్చిన తెలంగాణను గత 15 సంవత్సరాలు అయితే తెలంగాణ తెచ్చి ఉద్యమాలు చేసి కొన ఊపిరితో పోయిన సారు తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రతి పల్లెకు మంచి కార్యక్రమాలు, మిషన్ భగీరథ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కేసీఆర్ సారు సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు చేసిండు. అదేవిధంగా మంచి ఆరోగ్యాలతో ఉండి భగవంతుడు మిషన్ కాకతీయ మరియు మిషన్ భగీరథ ఇవన్నీ పథకాలు కేసీఆర్ హయాంలోనే జరిగింది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఇట్లా రానున్న 2.5 సంవత్సరంలో కేసీఆర్ సారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మూడో ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.
కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లిలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సారా రామగౌడ్ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఈ గడ్డకు జాతిపితను కొనియాడారు. ఆయనను జాతిపిత అంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోవడం విడ్డూరమన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తెలంగాణను కేసీఆర్ తన పాలనతో అన్ని వర్గాలకు మేలు చేసేలా అభివృద్ధి చేశారని, సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికినా కేసీఆర్ అంటేనే ఒక అభిమానము. అందుకని కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేమందరం గిన మీ ఎంబడే ఉంటామని చెప్పి తెలియజేసే విధంగా ఈరోజు బర్త్డే కార్యక్రమము చేయడం జరిగింది. అందుకనే దాంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన జాతిపితను ఎట్లా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నా, బీజేపీ పక్షాన ముఖ్యమంత్రి పదవి చేస్తున్నా రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఉదాహరణ చూసుకుంటే నర్సాపురే చూడండి, ఈ రోజు కాంగ్రెస్ కు 6, బీజేపీకు 4, టీఆర్ఎస్ పార్టీకు 5 వస్తే వాళ్ళు లోపల ఒప్పందాలు చేసుకొని బీజేపీలు కాంగ్రెస్ చేసుకొని కాంగ్రెస్ కేంద్రంలో మరి రాహుల్ గాంధీ కానీ మరి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ ఎవరి మీద కొట్లాడుతారు అర్థమైతలేదు. ఎందుకు కొట్లాడుతారు అంటే కేసీఆర్ ఆనవాయితీ లేకుండా చేద్దామని మీ ఆలోచన ఉంది. మీరు ఎన్ని పార్టీలు ఒకటైనా కానీ కేసీఆర్ ను ఏమి చేయలేరు. కేసీఆర్ పక్షాన తెలంగాణ ప్రజలు ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్ మీ ఈరోజు మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన జాతిపిత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కౌడిపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో బర్త్డే కార్యక్రమం చేసుకొని కౌడిపల్లి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోజులో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కౌడిపల్లి హెడ్ క్వార్టర్ బర్త్డే జరపడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడి 12 రోజులు తన అమర నిరాహార దీక్ష చేసి సావు నోట్లోకి పోయి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత. అందుకనే తెలంగాణ రాష్ట్రానికి ఓ జాతిపితగా పేరుగాంచినాడు, ఓ తెలంగాణ బాపుగా పేరుగాంచినాడు. తన ప్రతి గుండెలగిన తెలంగాణ ప్రజల నిలిచిపోయే అవకాశం ఉన్నది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ మండలం పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలో శ్రీ దుర్గామాత జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా గ్రామంలో శ్రీ దుర్గామాత ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మంగళవారం పాచిబండ్లో, బుధవారం రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. జాతర ఉత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామ ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రుడయ్యారు.
నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం బుధవారం ఆందోళనతో హోరెత్తింది. పరీక్ష ఫీ చెల్లించే అవకాశం కల్పించకపోవడం వల్ల సుమారు 400 మంది విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం ఆందోళన దిగింది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య చాంబర్లోకి దూసుకెళ్లిన సంఘం నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 4 గంటలుగా అక్కడే ఉండి బోర్డు తీరుపై నిప్పులు జరుగుతున్నారు. నిబంధనల పేరుతో విద్యార్థుల జీవితాలతో బోర్డు ఆడుకుంటోందని, 400 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు రాకపోతే వారి విద్యా సంవత్సరం వృధా అవుతుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు కార్యదర్శి మొండిగా వ్యవహరిస్తున్నారని, సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని విమర్శించారు. ఈ క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆ 400 మంది విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం స్టేట్ బాడీ, డిస్ట్రిక్ట్ బాడీ రిప్రజెంటేటివ్స్ అందరూ విద్యా విధానాలు మాకెంత కన్ఫ్యూజన్ ఉన్నాయంటే రేపు పొద్దున విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి ఇంత గందరగోళం అని చెప్పినాం కదంటే ఇప్పుడు పిల్లలు ప్రిన్సిపల్ తప్పు చేస్తే ఒకవేళ ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, ప్రిన్సిపల్ తెలియకను ఏదో కారణం చేత ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా అలాంటిది బోర్డు అధికారులు అవునా కదా, వాళ్ళు ఏమంటే మాకు తెలియదు అన్నారు. ఎవరు గౌరవ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఏదైతే ఏకపక్ష నిర్ణయాలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యనే ప్రశ్నార్థకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగానంటే బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు పరీక్ష ఫీజు కట్టినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం అంటే చాలా శోచనీయ అంశం. గౌరవ మంత్రులు చెప్పిన, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన, హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా పట్టించుకున్నటువంటి గౌరవ కృష్ణాదిత్య గారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని దయచేసి బదనాం చేయకండి. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నది గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. కాబట్టి మీలాంటి ఐఏఎస్ అధికారుల కారణంగా పిల్లలు దయచేసి వాళ్ళను ప్రొవోగేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టొద్దని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విషయంలో స్పందించి, వింత పరిస్థితి ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులకు తెలియకుండానే హాల్ టికెట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అంటే వీళ్ళ యొక్క పనితీరు, గౌరవ సెక్రటరీ గారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందో దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము 8 గంటల నుంచి దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో జరిగిన తనిఖీలో కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిపై తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. భవన నిర్మాణ అనుమతుల జారీలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు గుర్తించామని, దానికి గల కారణాలను ఆరా తీస్తున్నామని తెలిపారు. ఏసీబీ దాడుల సమాచారం అందగానే చాలా మంది ఉద్యోగులు కార్యాలయం వదిలి వెళ్లిపోయారని, గైర్హాజరైన ప్రతి ఒక్కరిపై విచారణ జరుపుతున్నామన్నారు. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో రికార్డుల్లో ఉన్న సంఖ్య కంటే హాజరు తక్కువగా ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఎస్పీ వెల్లడించారు. రంగసాని శ్రీధర్, డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. ఈ దిండిగల్ మున్సిపాలిటీ మీద ఈ మధ్యలో కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్లో ఎంక్వైరీ భాగంగా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ని సర్ప్రైజ్ చెక్ చేశాము. మార్నింగ్ ఉదయమే ఆఫీస్ స్టార్ట్ కాకముందే వచ్చేసాము. తర్వాత ఆఫీస్లో కొన్ని ఏవేవైతే జరుగుతున్నావో, జరగకూడనటువంటి ఏమేమి ఉన్నాయి అనేది కొన్ని చూస్తున్నాం. వాటిల్లో మెయిన్గా సిబ్బంది అనాథరైజ్డ్ ఆప్షన్స్ అవపడ్డది. ఇక్కడ ఆఫీస్కి వచ్చే సిబ్బంది అనాథరైజ్డ్ ఆప్షన్స్ కాకుండా బయట శానిటేషన్ ఎంప్లాయీస్ కూడా యాక్చువల్లీ ఇక్కడ రిజిస్టర్లో ఎంతమంది చూపిస్తున్నారో అంతమంది లేరు. అక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ మంది అప్లోడ్ చేశారు. అది కూడా వేసి వచ్చాయి. అవి ఆ కంప్లైంట్ నేమ్స్ సీక్రెట్గా పెట్టాలి. అది కాబట్టి చెప్పడం లేదు. ఆ కంప్లైంట్స్ మీద ఎంక్వైరీలో భాగంగానే ఈరోజు సర్ప్రైజ్ చెక్ మెయిన్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి, నెక్స్ట్ శానిటేషన్ సెక్షన్ ఒకటి, రెవెన్యూ సెక్షన్ ఒకటి. అంటే సార్ ఇప్పుడు మీ సోదాలు కానీ దాడులు అనుకోవచ్చు, వీటి
అనంతరం ఇది స్టాప్ అయిపోతుందని అనుకుంటున్నారా మీరు? స్టాప్ కావాలనే మేము చేస్తున్నాము. అదే తర్వాత కూడా ఫర్దర్ కూడా ఈ రోజు ఒకరోజు సోదా కాదు, ఫర్దర్ కూడా మా నిఘా అనేది ఉంటుంది కంటిన్యూ. సార్ పర్మనెంట్ ఎంప్లాయ్ కాకుండా రెగ్యులర్ మన అనాథరైజ్డ్ ఎంప్లాయ్ చాలా మంది ఉన్నట్టు సార్. అది కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మేము ఆఫీస్ టైం కాకముందే వచ్చాం కాబట్టి అనాథరైజ్డ్ ఎంప్లాయీస్ ఎవరు ఈ రోజు రాలేదు. యాక్చువల్ వచ్చే ఎంప్లాయీసే ఇంకా రాలేదు ఇంకొంతమంది. అవన్నీ కూడా ఇది ఒకరోజు జరిగేది కాదు. ఈ రోజు ఒకరోజు ఆఫీస్కి వచ్చి సర్ప్రైజ్ చెక్. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.